గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల పరిణామాలు చూద్దాం. నిన్ననే చూసాం కార్పొరేట్ విద్యా సంస్థల ర్యాంకింగ్ గేమ్స్ ఎట్లా ఉంటాయి. అందరూ ఒకటని చూపెట్టుకున్నదేమో సౌత్ ఇండియా ర్యాంక్. తర్వాత ఇప్పుడు ఎలెన్ వాళ్ళు పెట్టుకొచ్చారు. వీళ్ళు ఒక లెక్క. రికార్డ్ బ్రేకింగ్ ఫలితాలంటే అడ్వర్టైజ్మెంట్ ఇండియాస్ టాప్ 3 ర్యాంక్స్ మాయే. 1, 2, 3, 7, 8, 10, 77 మాకే వచ్చినాయి అంటూ వీళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ చేసుకొచ్చారు. వీళ్ళకి మళ్ళీ ఇప్పుడంటే ఇక్కడున్న ఈ కార్పొరేట్ సంస్థలకి పోటీ అనమాట. ఇకపోతే ఈనాడులో వరి బదులు పప్పు ధాన్యాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వర్షాధార పంటల సాగుకి ప్రోత్సాహం, సాగునీటిని పొదుపుగా వాడుకోవాలి, లేదంటే గడ్డు పరిస్థితులు తప్ప. ఎల్నినో నేపథ్యంలో వ్యవసాయ శాఖ కార్యాచరణ. జూన్ వచ్చింది, ఖరీఫ్ మొదలైంది, ఎల్నినో ప్రభావం కనిపిస్తోంది. సెప్టెంబర్, అక్టోబర్ వరకు వర్షాభావ పరిస్థితులు ఉండొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సాగునీటి పొదుపుగా ఉపయోగించుకోకుంటే రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులే. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సాగుపై వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందించింది. ఎక్కువ నీటి అవసరం ఉండే పంటల సాగు తగ్గించి వర్షాధార పంటల సాగుకు ప్రోత్సాహం కల్పించాలని నిర్ణయించింది. తక్కువ కాల పరిమితి, తక్కువ నీటితో సాగు, తక్కువ పెట్టుబడి పెట్టే పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వబోతుంది. వరికి ఎక్కువ నీరు అవసరం. ఈ నేపథ్యంలో బోర్ల కింద వరి సాగు చేసే ప్రాంతాలను గుర్తించి అక్కడ పప్పు ధాన్యాలు, నూనె గింజలు పంటల సాగు చేయించాలని నిర్ణయించారు. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల్లోని 86,000 ఎకరాలు గుర్తించారు. ఇందులో నంద్యాల జిల్లాలో 34,000 ఎకరాలు, తూర్పుగోదావరి జిల్లాలో 31,335 ఎకరాలు ఉన్నాయి. ఇక్కడ మినుము సాగుకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇదే పని ఇదివరకు కేసీఆర్ చేస్తే రేవంత్ ఇప్పుడు బాబు గారి శిష్యుడే ఉన్నాడు, వరికి ఉరేస్తారా అంటూ గట్టిగా ఇష్యూ చేసుకొచ్చారు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు. కాలానుగుణంగా రైతుల్ని మోటివేట్ చేయడం మానేసి రైతులని మొండిగా రివర్స్లో చేసి రాజకీయాలు చేయడం మాత్రం జరుగుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. లేకపోతే ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం. ఇది నా దేశం, ఎక్కడైనా అడుగు పెడతా, మీ బెదిరింపులకు భయపడాలా. తెలంగాణలో జనసేన పోటీ చేసి తీరుతుంది, ఆంధ్రాలోనే అధికారం కోరుకుని వాడిని ఎక్కడెందుకు కోరుకుంటా. జాతీయ పార్టీ కాంగ్రెస్ నోట ప్రాంతీయ పలుకుల. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉగ్రవాదం కంటే ప్రాంతీయవాదం హానికరమని జనసేన అధినేత ఏపీడీపీడీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రాంతీయవాదం పేరుతో జాతీయవాదాన్ని బలహీనపరిస్తే జనసేన అంగీకరించదు, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే సహించదు. తెలంగాణ పాకిస్తానా లేదా పాలస్తీనానా, మీ బెదిరింపులకు భయపడాలి, ఇది నా దేశం, నేను ఎక్కడైనా అడుగు పెడతా. రాహుల్, ప్రియాంక దక్షిణాదిలో ఎక్కడైనా పోటీ చేయొచ్చా అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం తొలి జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో తలపెట్టిన నవనిర్మాణ సభ ప్రభుత్వం అనుమతి నిరాకరించడంతో జూబ్లీహిల్స్లో తన ఇంటి బయట ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇది మాట్లాడారన్నటువంటిది హైలైట్ చేస్తే, అప్రమత్తంగా ఉండండి. మన ఓట్లు తీయించేందుకు గొడ్డల పార్టీ యత్నిస్తుంది. ప్రతి స్థాయిలో జనసేన బీజేపీలతో కలిసి వెళ్ళాలి. 4 ఎన్డీఏ పార్టీల నేతలతో ప్రత్యేక సమావేశం. రాష్ట్రం నుంచి నియోజకవర్గం వరకు సమన్వయ కమిటీలు. సర్పై సెక్షన్ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం. త్వరలో జరగనున్న ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ పార్టీలో ప్రతి నాయకుడు, కార్యకర్త సీరియస్గా తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. గొడ్డలి పార్టీ మన ఓట్లు తీయించేసి వాళ్ళ ఓట్లు చేర్చుకునేందుకు ప్రయత్నిస్తుంది. మన వాళ్ళ ఓట్లు ఉన్నాయో లేదో పరిశీలించుకోవడం మన బాధ్యత. గొడ్డలి పార్టీతో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. మీ వెనక వస్తున్న నీడ మీదో గొడ్డలి పార్టీతో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి అన్నటువంటిది. ఇంతకీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో, తెలుగుదేశం అధికారంలో ఉందో, పాపం చంద్రబాబు గారి కన్నా గుర్తుందో లేదో తెలియదు. ఇంకోటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనడానికే నోరు రానటువంటి పరిస్థితికి దిగజారిపోయారా, ఎదిగారా అన్నది ఆయనకే తెలియాలి. లేకపోతే పప్పు ధాన్యాల ఉత్పత్తిలో దేశంలోనే తొలి స్థానంలో ఏపీ. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో 2025-26 సంవత్సరానికి 57.73% వృద్ధి రేటుతో దేశంలోనే ఏపీ తొలి స్థానంలో ఇచ్చినట్టు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో 24-25 సంవత్సరంలో 9.96 లక్షల టన్నుల ఉత్పత్తి రాగా 25-26లో అది 15.71 లక్షల టన్నులకు చేరిందని తెలిపింది. మొత్తంగా 5.75 లక్షల టన్నుల మేర ఉత్పత్తి పెరిగినట్టు పేర్కొంది. పప్పు ధాన్యాల ఉత్పత్తికి సంబంధించిన వృద్ధి రేట్లో జాతీయ స్థాయిలో ఏపీ అతిపెద్ద వాటాదారుగా నిలవడంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర వ్యవసాయ శాఖను ప్రత్యేకంగా అభినందించారని ఆ శాఖ డైరెక్టర్ మనజీర్ జలానీ నమూన్ తాజాగా వెల్లడించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఈసారి ఐఐటి సీట్లు 18,826, నిరుటి కంటే 666 అధికం. కొత్తగా ఐఐఎస్సిలో 120 సీట్లు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జిఎఫ్టీఐలోను భారీగా పెంపు. మొత్తం 67,323 సీట్ల భర్తీకి జోసా కౌన్సిలింగ్ షురు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మేము అధికారంలోకి వచ్చాక రాజధానిలో రైతులు కోరుకున్నట్టే చేస్తాం. మేము అధికారంలోకి వచ్చా రాజధానిలో రైతులు ఏం కావాలో దాని ప్రకారం పనిచేస్తాం. బలవంత భూసేకరణ సమస్య ఉండదు. అవసరమైతే భూములు వెనక్కిస్తామని వైకాపా అధినేత జగన్ అన్నారు. మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో రాజధాని ప్రాంత రైతులు కొంతమందితో సమావేశమయ్యారు. ఇప్పుడు భూములు ఇవ్వని రైతులపై దౌర్జన్యానికి పాల్పడుతున్న ప్రతి ఒక్కరికి మేము అధికారంలోకి వచ్చాక శిక్ష తప్పదని వ్యాఖ్యానించారు. భూములు ఇవ్వని రైతుల కేసులో వాళ్ళ తరపున వైకాపా న్యాయ విభాగమే పోరాడుతుందని చెప్పారు. రైతులు భూమి ఇవ్వకపోతే వాళ్ళ భూముల్లో కాలువ తవ్వడం, రోడ్లు వేయడం, దగ్గరలో రిజర్వాయర్లు ఉంటే వాడికి గండి కొట్టి నీరు పారేలా చేయడం దారుణం. ఇలా దౌర్జన్యాలు చేస్తున్న వాళ్ళు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
రాజధాని కోసం ఇప్పటికే 50,000 ఎకరాలు తీసుకున్నారు. ఇప్పుడు మరో 50,000 ఎకరాలను ఎందుకు తీసుకుంటున్నారని జగన్ ప్రశ్నించారు. ఇప్పుడున్న పద్ధతిలోనే వెళ్తే రాష్ట్రానికి మరో 30 ఏళ్ల తర్వాత కూడా రాజధాని ఉండదన్నారు. అందువల్లే తాను మావిగన్ని ప్రతిపాదించానని చెప్పారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, మావిగన్ మధ్య 110 కిలోమీటర్ల హైవే ఉంది. ఆ రోడ్డుకి ఇరువైపులా 400 ఎకరాల భూమి ఉంది. రాజధానికి సరిపోతుంది. అమరావతిలో కట్టేది ఆపేసి అక్కడ పెట్టే ఖర్చులో కొంత మావిగన్లో పెట్టమని చంద్రబాబుకి చెబుతున్నా ఆయనకి ఇది ఎక్కదు. ఎందుకంటే అమరావతిలో నిరంతరం కడుతూ ఉంటే కమిషన్లు వస్తూ ఉంటాయంటూ జగన్ ఆరోపించారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి మా భూములు ఇవ్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేసి రాజధాని ప్రాంత రైతుల స్పష్టీకరణ, పచ్చని పంటలు పండే పొలాలు నాక్కుంటుంది, మా ప్రమేయం లేకుండా దుర్మార్గంగా ప్లాట్లు వేస్తుంది, లేఅవుట్లు వేసి రిజిస్ట్రేషన్లు చేస్తుంది, పొలాలన్నింటినీ చెరువులా తవ్వేస్తుంది, తరతరాలుగా వస్తున్న భూములు పోతే మేము ఎలా బతకాలి, మాకు మా పిల్లల భవిష్యత్తు లేకుండా చేస్తుంది, చంద్రబాబు తీరుతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం, చంద్రబాబు లోకేష్ మా గోడు వినిపించుకోలేదు, అందుకే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గెలిచాం, ఆయన మా కష్టం విని నేను ఉన్నానంటూ అండగా నిలిచారు, న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు, ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, ఎర్రపాలెం, కొరగల్లు గ్రామాల రైతులు వెల్లడి అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే అమరావతి రైతులకి అండగా ఉంటాం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ, వైఎస్ఆర్సీపీ తరపున లీగల్ ప్యానెల్ ఏర్పాటు, అక్కడ రైతుల భూములు కాపాడేందుకు న్యాయ పోరాటం, భూములు బలవంతంగా లాక్కోవడం దారుణం, ఇప్పటికే 50,000 ఎకరాలు తీసుకున్నాక ఇంకా 50,000 ఎకరాలు ఎందుకు, బాబు తీరుతో మరో 30 ఏళ్ల తర్వాత రాజధాని కనిపించదు, అక్కడ నిరంతరం పనులు, కమిషన్లు, అదే ప్రభుత్వ లక్ష్యం, అందుకే ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్లు, పోర్టు, మెడికల్ కాలేజీలు ఉన్న మావిగన్ను ప్రతిపాదన చేశాం, అమరావతి రైతులు ఏం కావాలంటే అది చేస్తాం, బలవంత భూసేకరణ ఉండదు, అవసరమైతే భూములు వెనక్కిస్తాం అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే తొలి సంతకం మోసం గురు అంటూ బూటకంగా మారిపోయిన డిఎస్సి 2025 నష్టపోయిన రిజర్వ్డ్ అభ్యర్థులు, హారిజెంటల్ రిజర్వేషన్ అమల్లోనూ ఉల్లంఘన, జీవో నెంబర్ 77 పాటించడమైన, మెరిట్పై సుప్రీంకోర్టు ఆదేశాలు సైతం బేఖాతరు, అభ్యర్థుల మెరిట్ లిస్టుల తయారీలోనూ తప్పులే, దారుణాలు దాచేసి బాధితులపై దుష్ప్రచారం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కర్ణాటక సీఎంగా నేడే డీకే శివకుమార్, దాదాపు 14 మంది మంత్రులుగా ప్రమాణం చేసే ఛాన్స్, హాజరు కానున్న కాంగ్రెస్ అగ్నేతలు ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు అన్నట్టు హైలైట్ చేశారు. అయితే బీజేపీకి అన్నామలై బై, ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడి రాజీనామా సమర్పణ, బిఎల్ సంతోష్, అమిత్ షాలతోనూ భేటీ, సెప్టెంబర్లో కొత్త పార్టీ ప్రకటన సన్నాహాలు, తమిళనాడు నడిపించడానికి రెండంటూ అనుచరుల పోస్టర్లు అన్నటువంటిది హైలైట్ చేశారు. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే అన్నామలై త్వరలోనే సరికొత్త రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు స్పష్టమవుతుంది. ఆయన పార్టీకి రాజీనామా చేసినట్టు తెలిసింది. అన్నామలై తన రాజీనామా లేఖను, తన ఆవేదన తెలిపే లేఖను మంగళవారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కి ఇచ్చినట్టు ఆయన వర్గీయులు తెలిపారు. అన్నామలై సెప్టెంబర్లో వాళ్ళ బహిరంగ సభ నిర్వహించి కొత్త రాజకీయ పార్టీని ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి చెన్నై వచ్చిన తర్వాత గురువారం ఆయన మీడియా ముందుకు రానున్నట్టు తెలిసింది. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా 4 ఏళ్లు పనిచేసిన అన్నామలై పార్టీ గ్రామాల్లోకి చొచ్చుకెళ్లేలా కృషి చేశారు. అన్నాడీఎంకేతో పొత్తు నేపథ్యంలో ఆయన పార్టీ అధ్యక్ష పదవి నుంచి అధిష్టానం తప్పించింది. తర్వాత ఆయన పూర్తిగా పక్కన పెట్టే దిశగా కార్యాచరణ సాగుతూ వచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తీవ్ర పరాజయాన్ని చవిచూసింది. ముఖ్యంగా ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే, డీఎంకే కంటే ఎక్కువగా అన్నాడీఎంకే బీజేపీల ఓట్ బ్యాంకును భారీగా గండికొట్టింది. బీజేపీ వైపు మొగ్గు చూపుతుందనుకున్న యువత టీవీకే వైపుకు వెళ్తుండటం, రాష్ట్ర పార్టీల అంతర్గత విభేదాలు మొదలడంతో అన్నామలై సొంత పార్టీ పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే దేశ ప్రగతికి ఆరోగ్య రక్షణ ప్రధానం, నైతిక విలువలు, అంకితభావంతో వైద్యులు సేవలు అందించాలి, అందరికీ నాణ్యమైన వైద్యం అందాలి, ఆరోగ్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవాల గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హైలైట్ చేశారు. లేకపోతే ఉద్యోగుల్ని పీడిస్తున్న చెంపా వైరస్, చంద్రబాబు పాలన వైరస్లా రాష్ట్ర ఉద్యోగులను పట్టిపీడిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకల వెంకటరామరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎలాంటి ఆధారం లేకుండా తాను ఒక పార్టీని ప్రచారం చేశానని చెప్పి దొంగ కేసు పెట్టి తన ఉద్యోగులను తొలగించారని విమర్శించారు. కానీ మొన్న జరిగిన మహానాడులో ఉద్యోగులు బహిరంగంగా టీడీపీ గుర్తింపు కార్డు మెల్ల వేసుకొని పాల్గొన్నారు, ధ్వజమెత్తారు. 2014-19 మధ్య మళ్ళీ ఇప్పుడు కూడా ఉద్యోగులు రాజకీయంగా వాడుకున్న తెలుగుదేశం పార్టీని నేను దుయ్యబట్టారు, తప్పుడు పనులని వాళ్ళు చేసి తన మీద నిందలు వేశారని, తనపై తప్పుడు కేసులు పెట్టిన ఆనాటి కడప కలెక్టర్ విజయరామరాజు ఇప్పుడు డిఎస్సి స్కామ్లో ఇరుక్కున్నారని, నిష్పాక్షిక విచారణ జరిగితే విజయరామరాజు జైలుకి వెళ్ళడం ఖాయమన్నారు. ప్రభుత్వ పెద్దలు ప్రజలకు ఏ మేలు చేయకుండా సూపర్ 6 పథకాలంటూ గొప్పలు చెప్పుకున్నారు. మరి ఉద్యోగులకు ఇచ్చిన సూపర్ 6 హామీల సంగతి ఏంటని కాకర్ల ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అయ్యారు మెరుగైన పీఆర్సీ, 1వ తేదీన జీతాలు, సిసిఎస్ ఉద్యోగులకు జీపీఎస్ కంటే మెరుగైన పెన్షన్ మీద, ఉద్యోగుల పెండింగ్ బిల్లులన్నీ చెల్లింపు, వాలంటీర్లకు 10,000 జీతం అని చంద్రబాబు హామీలు ఇచ్చారని, ఇందులో ఒక్కటైనా అమలు చేశారని నిలదీశారు. గతంలో 4-5 తేదీల్లో జీతాలు పడితే ఇప్పుడు కొందరికి నెల తర్వాత జీతాలు పడుతున్నాయని, గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు 3 నెలలుగా జీతాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు నెలల తరబడి ఆలస్యం అవుతున్నాయని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి
బెదిరిస్తే భయపడను, ఇంకెన్నాళ్ళు విద్వేషాలు రెచ్చగొడతారు, అన్నింటికీ ఆంధ్ర వాడే కారణమా, ఒకరి కుట్రపూర్తి విశ్లేషణ వల్లే అసలు గొడవ, ఇష్టానుసారం మాట్లాడితే భయపడాలా, తెలంగాణలో జనసేన పోటీ చేస్తుంది, కేసీఆర్ పార్టీని ఏపీలో పెడితే స్వాగతించాం, ఆయన ఇతర రాష్ట్రాల్లో పర్యటించవచ్చు, రాహుల్ వైనాడులో పోటీ చేయొచ్చు, నేను తెలంగాణలో పర్యటించకూడదా, ఉప ముఖ్యమంత్రి పవన్ సూరి ప్రశ్నలు, హైదరాబాద్లో విలేకరుల సమావేశం, హైవేకి బూర్గుల పేరు పెట్టాలని ప్రతిపాదన, ఏపీలో గద్దర్ విగ్రహం ఏర్పాటుపై ప్రకటన అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే తెలంగాణలో అడుగు పెట్టనివ్వబోమని చేసే బెదిరింపులకి జనసేన భయపడదు, తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగిరా, తెలంగాణ కూడా దేశంలో అంతర్భాగమే అంటూ దానికి కౌంటర్గా మిస్టర్ పవన్ ఇది మా అయ్య జాగిరే పొన్నం, ఇకపై ఆంధ్ర కాంట్రాక్టులకు ప్రాజెక్టులు లేవంటూ కోమటిరెడ్డి స్టేట్మెంట్ హైలైట్ చేశారు. తెలంగాణలో జనసేన రాజకీయ కార్యకలాపాల గురించి ఇప్పటివరకు మాట్లాడలేదు, ఇప్పుడు చెప్తున్న 2029లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది, పొత్తులతో వెళ్తామో ఒంటరిగా పోటీ చేస్తామో అనేది కాలం నిర్ణయిస్తుందని జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు అన్నట్టు హైలైట్ చేశారు. కేఎన్ఆర్ ఖాతాల్లో కోట్ల వర్షం, భార్య బామ్మర్ది బినామీల ఖాతాలో జమ, అన్ని కోట్లు ఎవరు ఎందుకు ఇచ్చినట్టు లింకులు పరిశీలిస్తున్న సిట్ అధికారులు, ఖాతాల శోధనకు 9 బృందాలు, లక్షల్లో వచ్చి పడిన సొమ్ములు, అలాంటి లావాదేవీలు వందలు వేలల్లోనే, మొత్తంగా కోట్ల రూపాయల వర్షం, ఇదంతా మాజీ సీఎం జగన్ పిఏ కేఎన్ఆర్ దందాల వ్యవహారం, ఆయన భార్య బావమరిది బినామీల ఖాతాలకు భారీగా సొమ్ములు వచ్చి పడ్డాయన్నటువంటి హైలైట్ చేశారు. 2 ఏళ్ల పాలనపై ప్రచార భేరీ, 25 నుంచి ఆగస్టు 10 వరకు సైకిళ్లపై ఇంటింటికి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి, గొడ్డల పార్టీ దుష్ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలి, సైకిల్ పవర్ చూపుదాం, ప్రజలకు చేరువవుదాం, వన్ టైం ఎమ్మెల్యేలుగా ఉండిపోవద్దు, గొప్పగా పనిచేయకుండా తప్పులైతే చేయొద్దు, సరిపై అవగాహన పెంచుకోండి, అర్హులైన ప్రతి ఒక్కళ్ళు ఓటర్ల జాబితాలో ఉండాలి, కూటమి పార్టీలతో సమన్వయానికి యాక్షన్ ప్లాన్, రేపు 3 పార్టీల సమన్వయ భేటీ, పార్టీ నేతలతో సీఎం, 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ విజయాలపై నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు ఇంటింటి ప్రచారం చేపట్టాలని టీడీపీ శ్రేణులు నా పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఆదేశించారు, 45 రోజుల పాటు ఇంటింటికి వెళ్ళాలని ప్రచారం తాను కూడా పాల్గొంటానని ప్రకటించారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఎంత పని చేసావమ్మా అంటూ, నేను చెప్పేది వినండి, ఈ గుళికలు మింగితే ఆరోగ్యం బాగుంటుందని పిల్లలకు నచ్చచెప్పి విషపు గుళికలు మింగించింది ఆ తల్లి, ఆ తర్వాత తాను మింగింది, విషయం వైద్యులకు తెలిసేలోగా తల్లి కుమారుడు మృతి చెందారు, కూతురు పరిస్థితి విషమంగా ఉంది, అప్పులో ఒత్తిడి భరించలేక ఆ తల్లి ఈ పని చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా హిందూపురం మండలం ఎంబీరేపల్లిలో ఈ ఘటన జరిగింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పెద్దిరెడ్డి సంస్థపై విజిలెన్స్ దృష్టి, పని చేయకుండానే సొమ్ము స్వాహా, చేసిన పనుల్లోనూ నాణ్యత లోపం, దెబ్బతిన్న గ్రామీణ రహదారులు, చిత్తూరు జిల్లాలో 490 కోట్లు, ఏపీఆర్ఆర్పి పనులపై విచారణ, టెండర్ ప్రక్రియపైన అనుమానం, కాంట్రాక్టులు బెదిరించారన్న ఆరోపణలు, నేడు క్షేత్రస్థాయిలో అధికారుల పర్యటన అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే 2 మహిళల సజీవ దహనం, ఏలూరు జిల్లా వేలేరుపాడులో సోమవారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 2 మహిళలు సజీవ దహనం అయ్యారు. అయితే ఇది ప్రమాదమా హత్య అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలగాని సావిత్రి, పూలమ్మ ఇద్దరికి భర్తలు చనిపోవడంతో రేకుల షెడ్ ఇంట్లో కలిసి నివసిస్తున్నారు, వీళ్ళకి పిల్లలు లేరు, మధ్యమమ్ముతూ జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి నిద్రపోయిన తర్వాత 2 గంటల ప్రాంతంలో వీళ్ళ ఇంట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. స్థానికులు చూసి కుక్కనూరు ఫైర్ స్టేషన్కి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు ఆర్పుతున్న క్రమంలో కాలిపోయి మాంసపు ముద్దలుగా 2 మృతదేహాలు కనిపించాయి. దీంతో ఇది ప్రమాదం హత్య అని అటు స్థానికులతో పాటు మృతురాల బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది ఈ దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.